మన ఛానల్లో డ్రాప్ షిప్పింగ్ గురించి ఏ కంటెంట్ పోస్ట్ చేసినా అందులో కామన్గా కనబడే ఒక క్వశ్చన్ ఏంటంటే బయట ఏ సప్లయర్స్ను పిక్ చేసుకోవాలి లేదా బ్రో నువ్వు ఏ సప్లయర్స్ను పిక్ చేసుకుంటున్నావు అనే క్వశ్చన్. సో ఈ సప్లయర్స్ను మనం కరెక్ట్గా పిక్ చేసుకోగలిగితే మనకి హాఫ్ ఆఫ్ ద హెడేక్ క్లియర్ అయిపోయినట్లే. బయట చాలా సప్లయర్స్ ఉన్నారు, అందరూ చూడడానికి మంచి సప్లయర్స్ లాగే కనబడతారు. సో ఈ వీడియోలో మనం బయట అసలు ఏ సప్లయర్స్ ఉన్నారు, ఏ బిజినెస్ మోడల్లో ఆ సప్లయర్స్ వర్క్ అవుతున్నారు, మీ అవసరాన్ని బేస్ చేసి మీ సిచ్యువేషన్ని బేస్ చేసి మీరు ఏ సప్లయర్స్ను ఐడెంటిఫై చేసుకోవచ్చు, ఏ సప్లయర్స్ను పిక్ చేసుకోవచ్చు అనే దాని గురించి మాట్లాడదాం. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బయట ఇంటర్నేషనల్ డ్రాప్ షిప్పింగ్ ఒక రకంగా జరుగుతుంది, ఇండియాలో డ్రాప్ షిప్పింగ్ ఒక రకంగా జరుగుతుంది. రీజన్ ఏంటంటే ఇండియన్ కస్టమర్స్ యొక్క మెంటాలిటీ. ఇండియన్స్ కస్టమర్స్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ క్యాష్ అండ్ డెలివరీని ఆప్టిన్ చేయడానికి ట్రై చేస్తారు, ఎందుకంటే ఈ ట్రస్ట్ ఫ్యాక్టర్ అనేది చాలా చాలా తక్కువ ఇండియాలో. సెకండ్ థింగ్, మన ఇండియన్స్ కస్టమర్స్ 18 లేక 20 to 30 ఏజ్లో ఉన్న వాళ్ళకి ఇంపల్స్ బయింగ్ అనేది చాలా ఎక్కువ. ఇంపల్స్ బయింగ్ మోస్ట్లీ మనం ఇన్స్టాగ్రామ్లోనే యాడ్స్ను రన్ చేసి మన ప్రోడక్ట్స్ను సెల్ చేస్తున్నాం కాబట్టి ఈ ఇంపల్స్ బయింగ్లో ఆ ప్రోడక్ట్ను చూసి వెంటనే పర్చేస్ చేస్తారు. బట్ మన ప్రోడక్ట్స్ను క్యాష్ ఆన్ డెలివరీ వేసి పర్చేస్ చేసిన తర్వాత ఆఫ్టర్ 1 week 2 weeks ఆ ప్రోడక్ట్ రీచ్ అయ్యే టైంకి వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ అనేది వెళ్ళిపోయి ఉంటుంది, అప్పుడు ఆ ప్రోడక్ట్ను పిక్ చేసుకోరు. సో దీనివల్ల మనకు మేజర్లీ లాస్ అనేది చాలా వరకు ఆ రీజన్ వల్లనే వస్తుంది. ఆర్టీఓ నుంచినే మనకు మేజర్లీ డ్రాప్ షిప్పింగ్ వల్ల లాస్ వస్తుంది. సో ఆ ఒక్క డిఫరెన్స్ను చెప్పడానికే ఈ ఇండియన్ డ్రాప్ షిప్పింగ్ ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది అనే పాయింట్ ఇక్కడ పెట్టా. ఒకవేళ మీరు ఇంకా బిగినర్స్, మీకు డ్రాప్ షిప్పింగ్ ఏంటి అని తెలియకపోతే మీ వద్ద లేని ఒక ప్రోడక్ట్స్ను అంటే సప్లయర్ లేదా హోల్సేలర్ వద్ద ఆ ప్రోడక్ట్ వాళ్ళ షాప్లో ఉంటుంది, వాళ్ళు ఆ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తారు, ఆ ఇన్ఫర్మేషన్ ఇమేజెస్ను మీ వెబ్సైట్లో పెట్టి మీరు మార్కెటింగ్ చేస్తారు. అది మీ ప్రోడక్టే మీరే సెల్ చేస్తున్నారని వ్యూవర్స్కి తెలియదు కదా, ఎవరు సెల్ చేస్తున్నారని. మీరే సెల్ చేస్తున్నారు అనుకొని మీ వెబ్సైట్లో ఆర్డర్ చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ ఆ సప్లయర్కి వెళ్తుంది, ఆ సప్లయర్ డైరెక్ట్గా కస్టమర్కి సెండ్ చేస్తారు. మీరు మిడిల్ మ్యాన్గా ఉన్నందువల్ల మీకు ఒక మార్జిన్ అనేది ఉంటుంది, ఆ మార్జిన్నే మీ యొక్క ప్రాఫిట్. ఈ మొత్తం ప్రాసెస్నే డ్రాప్ షిప్పింగ్ ప్రాసెస్ అని అంటారు. సెకండ్ థింగ్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ రిలయబుల్ ఇండియన్ సప్లయర్స్. సో ఈ డ్రాప్ షిప్పింగ్లో మనం కొంచెమైనా ప్రాఫిట్స్ మేక్ చేయాలి అంటే మనం ఎవరి వద్ద నుంచి ఆ ప్రోడక్ట్స్ను సోర్స్ చేస్తున్నాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దట్స్ వేర్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండియన్ సప్లయర్స్ కమ్స్. సో వాళ్ళ వద్ద యూనిక్ ప్రోడక్ట్స్ ఉండాలి, హై క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉండాలి, అండ్ మనం ఆర్డర్ చేసిన వెంటనే వాళ్ళు షిప్ చేసేలాగా వాళ్ళ వద్ద షిప్పింగ్ డెలివరీ పార్ట్నర్స్ ఉండాలి, అండ్ షిప్ చేసిన తర్వాత ఆ షిప్పింగ్ కాస్ట్ మనకు ప్రాఫిటబుల్గా ఉండేలా ఉండాలి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇన్ కేస్ కస్టమర్ రిటర్న్ చేయాలి అనుకున్నా లేదా మధ్యలో క్యాన్సిల్ చేసినా ఆ ప్రోడక్ట్ను వాళ్ళు రిటర్న్ తీసుకొని మనకు మన క్యాల్కులేషన్ నుంచి దాన్ని మైనస్ చేసేలా ఉండాలి. సో ఈ అన్ని ఫ్యాక్టర్స్ను కన్సిడర్ చేసి మనం సప్లయర్స్ అనేది కన్సిడర్ చేయాలి. సో ఇంత మాట్లాడిన తర్వాత బయట సప్లయర్స్ ఎవరున్నారు అని స్ట్రైట్గా వెళ్ళిపోతాం, అండ్ వాళ్ళ గురించి ప్రోస్ అండ్ కాన్స్ కూడా మనం మాట్లాడదాం. ఫస్ట్ థింగ్ ఫస్ట్, టైప్స్ ఆఫ్ డ్రాప్ షిప్పింగ్ సప్లయర్స్ ఇన్ ఇండియా. సో ఇండియాలో 2 types ఆఫ్ డ్రాప్ షిప్పింగ్ సప్లయర్స్ ఉన్నారు. నంబర్ 1, మ్యానుఫ్యాక్చరర్స్ ఆర్ హోల్సేలర్స్. అంటే బయట వీళ్ళే ఆ ప్రోడక్ట్ను మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు లేదా బల్క్గా ఆర్డర్ చేసి హోల్సేలర్గా ఉంటారు. వీళ్ళ వద్ద నుంచి మనకు ఆ ప్రోడక్ట్ సక్సెస్ అయ్యింది అని తెలిస్తే అప్పుడు మనం ఆ ప్రోడక్ట్ను వాళ్ళ వద్ద నుంచి సోర్స్ చేసుకుంటాం. ఇప్పుడు 2 విధాలుగా సోర్స్ చేయవచ్చు. నంబర్ 1, మీరు డైరెక్ట్గా ఆ కస్టమర్ ఆ సెల్లర్ వద్ద మాట్లాడి సో మేము ఇలా ఒక ఇండియన్ డ్రాప్ షిప్పింగ్ అనేది చేస్తున్నాం, మాకు మంచి ఆర్డర్లు వస్తూ ఉంది, బట్ మా బిజినెస్ మోడల్ ఏంటంటే ఎవ్రీ టైం ఆర్డర్ వచ్చినప్పుడు మీరే సెల్ చేయాలి అని చెప్తే వాళ్ళు లెట్సే ఒక 500 రూపీస్కి మీకు ఆ ప్రోడక్ట్ ఇస్తున్నారంటే ఎక్స్ట్రా ఒక 20 to 50 రూపీస్ తీసుకొని ఈ మోడల్కి మీ వద్ద అక్సెప్ట్ చేస్తారు. దీనికి ఎవరెవరు సప్లయర్స్ ఉన్నారు, ఈ ప్రాసెస్ ఏంటి అనేది చూద్దాం. సెకండ్ మెథడ్ ఏంటంటే అగ్రిగేటర్స్. వీళ్ళు డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ మోడల్ని ఎంకరేజ్ చేసే సప్లయర్స్. బయట మేము మీకు డ్రాప్ షిప్పింగ్ మోడల్లోనే ఇస్తాం, మీరు మా దగ్గర తీసుకోండి, నేను ఒక 100 రూపీస్కి ఇస్తాను, మీరు ఎంతకైనా సెల్ చేసుకోండి అని చెప్పి సెల్ చేసే సెల్లర్స్ వీళ్ళు అగ్రిగేటర్స్. సో ఫస్ట్ మనం అగ్రిగేటర్స్లో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు ఎలా వర్క్ చేస్తారు, ఎలా వాళ్ళ వద్ద నుంచి మనం మన ప్రోడక్ట్స్ను సప్లయర్స్ దగ్గర నుంచి తీసుకోవాలి అనే దాని గురించి చూద్దాం. సో ఈ లిస్ట్లో ఫస్ట్లో ఉండేది బాబ్ స్టోర్. మీరు బాబ్ స్టోర్ గురించి విన్నారా లేదా అని నాకు తెలీదు, బట్ ఒక జనరల్ డెమో అనేది ఇస్తా. బాబ్ స్టోర్ అనేది ఒక ఇండివిజువల్ బిజినెస్ మోడల్ మెథడ్. అంటే బాబ్ స్టోర్ అనేది ఒక కంపెనీ, ఈ కంపెనీ వాళ్ళే వాళ్ళ వద్ద మల్టిపుల్ ప్రోడక్ట్స్ను ఓన్ చేస్తారు.
వాళ్ళ వద్ద ఒక 5000 to 7,000 యూనిక్ ప్రోడక్ట్స్ ఉంది అని చెప్తున్నారు. సో ఈ 7,000 ప్రోడక్ట్స్ వాళ్ళు ఒక గుడాన్లో స్టోర్ చేసి పెట్టినారు. సో వీళ్ళ వద్ద నుంచి మనకి ఏ ప్రోడక్ట్ కావాలనో ఆ ప్రోడక్ట్ను మన వెబ్సైట్లో యాడ్ చేసి సెల్ చేస్తాం. ఇన్ కేస్ మనకి ఏదైనా ఆర్డర్ వచ్చిందంటే వీళ్ళు బాబ్ స్టోర్ వాళ్ళు ఆ కస్టమర్కి సెండ్ చేసేస్తారు. ఇప్పుడు ఈ ఫీచర్స్ వీళ్ళ గురించి చూసే ముందు వాళ్ళకున్న ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి అని నేను మీకు చూపించేస్తా అండ్ దెన్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్ నేను ఆల్రెడీ చెప్పిన పాయింట్, స్టాండ్ అలోన్ స్టోర్ వీళ్ళది. ఇందులో మల్టిపుల్ సెల్లర్స్ అలాంటిది ఏం లేదు. ఒకే సెల్లర్, ఒకే కంపెనీ, వాళ్ళకని మల్టిపుల్ గోడౌన్స్ ఉంది. మల్టిపుల్ గోడౌన్స్లో మల్టిపుల్ ప్రోడక్ట్స్ని వీళ్ళు స్టోర్ చేసి పెట్టుకున్నారు. డిఫరెంట్ అండ్ యూనిక్ ప్రోడక్ట్స్ ఉంది. ప్రోడక్ట్స్ ఏంటి అని నేను మీకు చూపిస్తా. డిఫరెంట్స్ అండ్ యూనిక్ ప్రోడక్ట్స్ అనేది వీళ్ళ వద్ద ఉంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే వైట్ లేబుల్. బయట మనం అదర్ ప్లాట్ఫామ్స్లో సెల్ చేసేటప్పుడు సమ్ టైమ్స్ ఆ ప్రోడక్ట్ ఏ కంపెనీ వాళ్ళదో ఆ కంపెనీ లేబుల్ వచ్చేస్తుంది, లేదా మనం ఏ ప్లాట్ఫామ్ నుంచి తీస్తున్నామో ఆ ప్లాట్ఫామ్ యొక్క షిప్పింగ్ లేబుల్ వచ్చేస్తుంది. అప్పుడు కస్టమర్కి ఈజీగా ఇది మన స్టోర్ యొక్క ప్రోడక్ట్ కాదు అని తెలిసిపోతుంది. సో అప్పుడు మనకే ఇష్యూస్. సో అలా ఇష్యూస్ రాకుండా వీళ్ళు వైట్ లేబుల్ ప్రోడక్ట్స్ అని సెల్ చేస్తారు. వైట్ లేబుల్ ప్రోడక్ట్స్ అంటే ఇందులో సెల్ చేసే ప్రతి ప్రోడక్ట్ వీళ్ళ వెబ్సైట్లో వీళ్ళ ప్రోడక్ట్స్ ప్రతి ఒక్కటి మీరు సెల్ చేశారంటే దాని మీద ఏ లేబుల్స్ ఏమి ఉండదు, క్లీన్ అండ్ క్లియర్గా వెళ్తుంది. సో కస్టమర్కి ఏ డౌట్ రాదు, మీ స్టోర్ ప్రోడక్టే అని అనుకుంటారు. సో దట్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ వైట్ లేబుల్. సో సమ్ టైమ్స్ కొన్ని ప్రోడక్ట్స్కి మాత్రం మీ ఓన్ బ్రాండ్ నేమ్ వేసి కూడా మనం సెల్ చేయవచ్చు. దట్స్ హౌ ఇట్ వర్క్. వీళ్ళ వద్ద హై ఎస్కేవ్స్ ఉంది, అంటే డిఫరెంట్ ప్రోడక్ట్స్ అనేది ఉంది, డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంది అండ్ మొత్తం వీళ్ళే చూసుకుంటారు. ప్రోడక్ట్ వెబ్సైట్ హ్యాండ్లింగ్ నుంచి వెబ్సైట్ క్రియేషన్ నుంచి అంతా వీళ్ళే చేయిస్తారు. ఇప్పుడు వీళ్ళ కాన్స్ ఏంటి అంటే ఆ కాన్స్ వీళ్ళది ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు ప్రోడక్ట్ చూడండి నేను చెప్తాను. డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉంది చెక్అవుట్ అవర్ ప్రోడక్ట్స్లో. ఉమెన్ అపేరల్స్, వెస్టర్న్, ఉమెన్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ వీళ్ళ వద్ద చాలా బాగుంది. నేను అదైతే నోటీస్ చేశా. వీళ్ళ దాంట్లో చూసిన దాంట్లో ఫోటో ఫ్రేమ్స్ కానీ ఉమెన్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ కానీ చాలా బాగుంది. మెయిన్లీ ఉమెన్ రిలేటెడ్ శారీస్ మీరు చూసారంటే క్విక్ సెల్లింగ్కి మీకు ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. చాలా ప్రోడక్ట్స్ ఉంది, చాలా యూనిక్ అండ్ విత్ మోడల్స్ రావడం వల్ల చాలా బాగుంది. బట్ ఇక్కడ క్యాచ్ ఏంటి బ్రో? ఇదంతా చాలా ఓకే ఫైన్, బట్ ఇక్కడ కాన్స్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే వీళ్ళ బిజినెస్ మోడల్ ఎలా వర్క్ అవుతుందంటే మీరు ఇండివిజువల్ ప్రోడక్ట్కి వీళ్ళు ఛార్జ్ చెయ్యరు, వీళ్ళు మెంబర్షిప్ లాగా ఛార్జ్ చేస్తారు. వీళ్ళ వద్ద మీరు బ్రాంజ్ మెంబర్షిప్, గోల్డ్ ఆర్ డైమండ్ లైఫ్ టైం మెంబర్షిప్ అనే డిఫరెంట్ మెంబర్షిప్స్ను తీసుకోవచ్చు. ఆ మెంబర్షిప్ను బేస్ చేసి ప్రతి ఒక్క ప్రోడక్ట్ ప్రైస్ అనేది మీకు డిఫర్ అవుతుంది. నేను ఇంకా క్లియర్గా చూపించాలంటే ఇప్పుడు మీరు ప్రైజింగ్కి వెళ్ళి ప్రైజింగ్లో చూసారంటే ఇది వాళ్ళ ప్రైజెస్. ఇనీషియల్ ప్రైస్, ఇది ఇనీషియల్ వన్ టైం ప్రైజ్. ఆఫ్టర్ దట్ ఎవ్రీ ఇయర్ రినీవల్ 15,000 ఉంటుంది. దిస్ ఇస్ హౌ దేర్ ప్రైజింగ్ మోడల్ వర్క్స్. సో ఇప్పుడు మీరు చూసారంటే బ్రాంజ్ 30,000, గోల్డ్ 60,000, డైమండ్ 1 lakh రూపీస్ చార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ 3 ప్రైజెస్కి 3 మెంబర్షిప్స్కి కామన్ ఏంటి అంటే మీకు 100 crores అంటే డిఫరెంట్ ప్రోడక్ట్స్ యొక్క యాక్సెసిబిలిటీ అన్నిటికీ దొరుకుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, అన్ని కేటగిరీస్కి యాక్సెస్ ఉంది. సేమ్ థింగ్, అన్ని కేటగిరీస్కి మీకు అన్ని ప్రోడక్ట్స్కి యాక్సెస్ ఉంది, అన్ని కేటగిరీస్కి యాక్సెస్ ఉంది. నెంబర్ 3, షాపిఫై అండ్ వూకామర్స్కి మీకు యాక్సెస్ అనేది దొరుకుతుంది. ఇది గోల్డ్ మెంబర్కి లేదు. ఎందుకు రీజన్ ఏంటి అని నాకు తెలీదు, బట్ బ్రాంజ్ అండ్ డైమండ్ పీపుల్కి ఉంది. బ్రాంజ్లో వాళ్ళు ఎలా సపరేట్ చేసేసారంటే మీరు తీసుకుంటే బ్రాంజ్ తీసుకోండి విచ్ ఇస్ 30,000, లేదంటే డైరెక్ట్గా లైఫ్ టైం డైమండ్కి వెళ్ళండి అనేలాగా, అంటే 1 lakh రూపీస్. సో అలా డిఫరెన్షియేట్ చేయడానికి ఏదర్ స్మాల్ టికెట్ లేదంటే డైరెక్ట్గా హై టికెట్నే సెల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. డోంట్ వరీ, ఇంకా బెటర్ ఉన్నాయి, ఇంకా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో అవన్నీ చూస్తే మీకు ఆటోమేటిక్గా ఒక బూస్ట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఇవి 2 కామన్గా ఇస్తున్నవి. ఇవి కాకుండా మీకు వేరే ఏది కావాలన్నా, ఆటోమేటెడ్ ఈ కామర్స్ వెబ్సైట్ కావాలన్నా, లేక వాళ్ళు అవుట్ ఆఫ్ స్టాక్ అయ్యింది లేదా ఒక ఆర్డర్ వచ్చింది, అవన్నీ ఆటోమేటిక్గా కావాలి అన్నా మీరంతా డైమండ్ లైఫ్ టైం దీనికే వెళ్ళాల్సి ఉంటుంది. ఏంటి కామన్ అంటే 45 రూపీస్ షిప్పింగ్ కాస్ట్ అనేది కామన్. అదే డైమండ్కి వెళ్తే 39 రూపీస్ షిప్పింగ్ కాస్ట్. ఏ ప్రోడక్ట్ అయినా వీళ్ళ షిప్పింగ్ కాస్ట్ ప్రైస్ వచ్చి 45 రూపీస్. దాట్స్ ఇట్. సో అది ఒక అడ్వాంటేజ్. సిఓడి వెరిఫికేషన్ అనేది వీళ్ళే చేసుకుంటారు. అంటే ఇన్ కేస్ మీకు క్యాష్ ఆన్ డెలివరీ వచ్చిందంటే వీళ్ళే కాల్ చేసో లేక ఓటీపీ చేసో కన్ఫర్మ్ చేసుకునే ప్రొసీడ్ అవుతారు. దట్స్ హౌ ఇట్ వర్క్స్. సో ఇది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న మేజర్
ప్యాకేజెస్ అండ్ దెన్ దేర్ యొక్క ఆఫర్. ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే బ్రాంజ్ పీపుల్కి మీరు చూసారంటే ఇక్కడ మీరు ఆల్రెడీ నోటీస్ చేసి ఉంటారు, ఈ శారీ బ్రాంజ్ మెంబర్ వాళ్ళకి 700 రూపీస్కి వస్తూ ఉంది. 750 రూపీస్ వేసుకుందాం యావరేజ్. 750 రూపీస్కి మీరు ఈ శారీ తీసారంటే దీన్ని మీరు మహా అంటే ఐఎమ్ నాట్ ఎ ప్రో ఇన్ శారీస్, బట్ బాగా మార్కెటింగ్ చేసి మంచి మోడల్ని యూజ్ చేసి మీరు మార్కెటింగ్ చేస్తే ఒక 1000 రూపీస్కి సెల్ చేయవచ్చు, లేదంటే 1300 నుంచి 1500 వరకు సెల్ చేయవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్రోడక్ట్ క్వాలిటీ ఆల్సో. సో 700 రూపీస్కి ఇది వస్తుంది. అదే డైమండ్ లైఫ్ టైం మెంబర్ వాళ్ళకి 400 రూపీసే వస్తుంది. సో ప్రాఫిట్ మార్జిన్స్ బ్రాంజ్ మెంబర్కి చాలా చాలా తక్కువ ఉంటుంది. దట్ ఈస్ వన్ డిసడ్వాంటేజ్. సెకండ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే 30,000 వీళ్ళు మెంబర్షిప్ ఫీజుగా తీసుకుంటా ఉంటారు. లేదు బ్రో నేను సీరియస్గా తీసుకుంటా అని 1 lakh రూపీస్కి వెళ్తే 1 lakh రూపీస్ ఇచ్చి నేను మెంబర్షిప్ మీద ఫోకస్ చేయడానికంటే నేను కొంచెం ఎక్స్పెరిమెంట్ చేసి నా ఓన్ ప్రోడక్ట్స్ నేను ఇంపోర్ట్ చేసుకుంటే నాకు చాలా ప్రాఫిట్ మార్జిన్స్ అనేది వస్తుంది కదా అనేది నాకు ఒక చిన్న థాట్. బట్ ఇది అంతవరకు కరెక్ట్ కూడా కాకుండా పోవచ్చు. ఏంటంటే సమ్టైమ్స్ మనం ఇదే ప్రోడక్ట్ని మనం ఇండియన్ మార్ట్లో తీయాలంటే మనకు ఆల్మోస్ట్ 400-350 రూపీస్ వచ్చిందంటే అంత ఏం డిఫరెన్స్ వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే నాకు ఈ ప్రోడక్ట్ 420కి వచ్చిందంటే ఇక్కడ నాకు రిమైనింగ్ అన్ని ప్రోడక్ట్స్ యొక్క యాక్సెసిబిలిటీ దొరుకుతుంది కదా. సో ఆ ఒక్క పాయింట్ కూడా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈస్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ బాబ్ స్టోర్. ఇన్ కేస్ మీరు సీరియస్గా తీసుకోవాలి అనుకుంటే యూ కెన్ కన్సిడర్ ఇట్. ఒక స్టాండ్ అలోన్ ఉంటుంది, కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది, చాలా చాలా తక్కువ పీపుల్కి మాత్రమే ఈ ప్రోడక్ట్స్ అన్నిటికీ యాక్సెస్ ఉంటుంది. బట్ ఏంటి ఇనీషియల్గా 30,000 ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది, లేదా 1 lakh రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది, విచ్ ఇస్ వెరీ బిగ్ అమౌంట్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద డ్రాప్ షిప్పర్స్. ఎందుకంటే అంత అమౌంట్ ఉంటే వాళ్ళు ఒక ఈ-కామర్స్ బిజినెస్నే స్టార్ట్ చేస్తారు కదా. నేను 30,000కి శారీ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే నాకు ఒక 10 వెరైటీస్ ఆఫ్ శారీసే వస్తుంది. నేను ఒక్క కాస్ట్ని నేను మార్కెటింగ్ మీద స్పెండ్ చేసినా నేను ఆ 10 శారీస్ని సెల్ చేసేస్తాను. సో ఆ థాట్ ప్రాసెస్ ఇస్ డిఫరెంట్. సో ఈ థాట్ ప్రాసెస్ ఇస్ డిఫరెంట్. దిస్ ఈస్ వన్ సప్లయర్. సో వాళ్ళ డిసడ్వాంటేజెస్ ఏంటని చెప్పా. నెక్స్ట్ బ్రో వీళ్ళ కాన్సెప్ట్ అయితే నాకు నచ్చింది. అంటే ఏజెన్సీ మోడల్ ఉంది, బయట చాలా తక్కువ మందికి యాక్సెస్ ఉంది, నాకు ఇది నచ్చింది అనుకుంటే మీకు సెకండ్ సెల్లర్ని తీసుకొస్తున్నా, సెకండ్ సప్లయర్స్ని తీసుకొస్తున్నా, అదే డియోడాప్. డియోడాప్ అనేది కూడా సేమ్ బిజినెస్ మోడల్. వీళ్ళు ఎలా వర్క్ అవుతారు, వీళ్ళు కూడా సేమ్ బిజినెస్ మోడల్. మీరు మధ్యలో ఉంటారు కస్టమర్ నుంచి ఏదైనా ఒక ప్రోడక్ట్ మీ వద్ద పర్చేస్ చేశాడంటే ఆ ఇన్ఫర్మేషన్ సప్లయర్కి వెళ్తుంది, సప్లయర్ డైరెక్ట్గా మీకు ప్రోడక్ట్ను సెండ్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళ వద్ద ఏమేమి ప్రోడక్ట్స్ ఉంది అని ఫస్ట్ చూద్దాం. వీళ్ళ వద్ద మీరు ప్రోడక్ట్స్ చూశారు అంటే ఇవన్నీ వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్. ఇక్కడ ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే నేను ఈ ప్రోడక్ట్స్ని ఆర్డర్ చేయవచ్చు. అలోన్ ఆర్డర్ చేసి నాకు ఇది ఎలా ఉంది, నచ్చిందా లేదా అని నేను చెక్ చేయవచ్చు. ఐ రియలీ లైక్ దిస్ కాన్సెప్ట్ ఇయర్. సో ఇప్పుడు నాకు ఈ ప్రోడక్ట్ నచ్చిందంటే నేను దీని మీద క్లిక్ చేసి ప్రోడక్ట్ డీటెయిల్స్ మొత్తం చూసి యాడ్ టు కార్ట్ ఇచ్చి నేను బై చేయవచ్చు. దీన్ని ఎప్పుడు వాళ్ళు ఆర్డర్ రెడీ చేస్తారు, నాకు ఎప్పుడు రీచ్ అవుతుంది అనే డీటెయిల్స్ కూడా నాకు ఇందులో క్లియర్గా ఉంది. సో ఆ వేలో నాకు ఇది చాలా బాగా నచ్చింది. అండ్ ప్రైజెస్ కూడా చాలా అఫోర్డబుల్గానే ఉంది. మీరు అదర్ ప్రోడక్ట్స్ అంతా చూసారంటే బెస్ట్ సెల్లర్స్ కానీ మన నీష్లో చూసారంటే దిస్ ఆర్ నాట్ దాట్ బ్యాడ్. వాషింగ్ మిషన్ క్లీనింగ్ 30 రూపీస్ ఉంది, మనం ఈజీగా ఒక 150 రూపీస్ సెల్ చేయవచ్చు. అండ్ మీరు ఆ ప్రోడక్ట్ యొక్క వీడియోస్ని కూడా వాళ్ళ యొక్క వీడియో పేజెస్లో చూడవచ్చు, ఎలా వర్క్ అవుతుంది ఏంటిది అని. ఇన్ కేస్ మీకు యాడ్స్ కావాలి అంటే, మార్కెటింగ్ కావాలి అంటే కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఐ రియల్లీ లైక్డ్ దిస్ వెబ్సైట్ నిజం చెప్పాలంటే. సో ఇప్పుడు మనం ఈ ప్రోడక్ట్స్ అన్ని చూసాము, నాకు నచ్చిందంటే నేను ఆర్డర్ కూడా చేసుకోవచ్చు. బట్ వీళ్ళు ప్రైజింగ్ ఎలా వర్క్ అవుతుంది బ్రో అంటే వీళ్ళు కూడా సేమ్ మెంబర్షిప్ మోడల్లోనే వర్క్ అవుతుంది. బట్ వీళ్ళ మెంబర్షిప్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇన్స్టెడ్ ఆఫ్ 3 మెంబర్షిప్స్ లాగా కాకుండా, అండ్ అందులో కూడా ఒక మేజర్ హై టికెట్ను సెల్ చేసి ప్రమోట్ చేసే విధంగా కాకుండా వీళ్ళు 6 ఆఫర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫర్ ప్రీమియం ప్లాన్. ఇందులో మీకు 5 ప్లాట్ఫామ్స్లో వాళ్ళైతే లిస్ట్ అనేది చేసిస్తారు. ఇక్కడ చూసారంటే జిఎస్టీ నెంబర్ కంపల్సరీ ఉండాలి. సో సెల్లర్ అకౌంట్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, షాప్ 101, మీషో, స్నాప్డీల్ వీటన్నిటిలోనూ మీరు ప్రోడక్ట్స్ అనేది లిస్ట్ చేయవచ్చు. అండ్ 200 ప్రోడక్ట్స్ లిస్టింగ్ అని అమెజాన్ విత్ ప్రోడక్ట్ లిస్టింగ్ అన్నీ తీసుకుంటారు, అన్నీ వాళ్ళే చూసుకుంటారు. ప్రోడక్ట్స్ వీళ్ళ దగ్గర ఉంటుంది, అమెజాన్లో ఎవరైనా ఆర్డర్ చేస్తే వాళ్ళే షిప్ చేసుకుంటారు. సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. అంటే వీళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారంటే 12,000 ప్లస్ జిఎస్టీ విచ్ ఇస్ 14,000 పర్ ఇయర్ ఈ అన్ని ప్లాట్ఫామ్స్కి. నాకు ఇది వద్దు బ్రో అంటే మీరు అదర్ మెంబర్షిప్స్ కూడా చూడవచ్చు. ఇది ప్రీమియం గోల్డ్ సర్వీసెస్. వీళ్ళే ఒక వెబ్సైట్ అంతా సెటప్ చేసి అన్ని క్యాంపెయిన్స్ అన్ని రన్ చేసి
ప్రొవైడ్ చేస్తారు. దానికి 30,000 అనేది ఛార్జ్ చేస్తారు. నెక్స్ట్ వెబ్సైట్ కావాలి, వెబ్సైట్లో మాత్రం నేను రన్ చేస్తాను బ్రో, నాకు అదర్ ప్లాట్ఫామ్స్ వద్దు అనుకుంటే మీకు ఈ ప్లాన్ ఉంది. ఇది ఎలా వర్క్ అవుతుందంటే మీరు డొమైన్ గోడాడీ నుంచి పర్చేస్ చేసి వీళ్లకు 7,000 రూపీస్ పే చేసేలాగా ఉంటుంది. అదైన తర్వాత మీ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత షాపిఫైలో $30 ప్యాకేజ్ వీళ్ళ సైడ్ నుంచి తీసుకోవాలి అని నేను అనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు షాపిఫైలో 3 months ఆఫర్ అనేది వెళ్తా ఉంది. సో ఆ ఆఫర్ మీద మనల్ని యాక్సెస్ చేయడానికి వదులుతారా లేక వీళ్ళ దీని మీదే తీసుకోవాలని మనకు తెలీదు. ఎందుకంటే వాళ్ళ ఒక లింక్ని యూజ్ చేసి తీసుకుంటే వాళ్ళకి ఏదైనా యూస్ అనేది రావచ్చు. సో అందుకే వాళ్ళు స్పెసిఫిక్గా $29 per month ఆ ప్లాన్నే తీసుకోవాలి మీరు అని మేక్ చేశారు ఇక్కడ. సో $29 అంటే అరౌండ్ 3,000 రూపీస్ వరకు మనం ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. సో టోటల్ అరౌండ్ 10,000 ఇన్వెస్ట్ చేసేలా ఉంటుంది. సో ఇది ఈ ప్లాన్లో వస్తుంది మీకు. అది కాకుండా మీకు అదర్ ప్లాన్స్ కూడా ఉంది, వెబ్సైట్ విత్ అమెజాన్, రీసెల్లింగ్ ప్లాన్ కూడా. నాకు రీసెల్లింగ్ ప్లాన్ నచ్చింది. మనం జస్ట్ 3,500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. పే చేసిన తర్వాత మనకు అన్ని ప్రోడక్ట్స్ యాక్సెస్ దొరుకుతుంది. వాళ్ళు పెట్టిన అమౌంట్ కంటే మనం రీసెల్లింగ్ ఎంతైతే అమౌంట్ మనకు కావాల్సి ఉంటుందో దాన్ని పెట్టి మనము ప్రొసీడ్ కావచ్చు. ఇది వెబ్సైట్ మనమే క్రియేట్ చేసుకొని మనమే మాన్యువల్గా అంతా చూసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు ప్రోడక్ట్స్ మాత్రం మనకి ఇస్తారు. సో మీరు ఎలా దాన్ని సెల్ చేసుకుంటారో అనేది మీ మార్కెటింగ్ స్కిల్స్ మీద డిపెండ్ అవుతుంది. లాస్ట్ ప్లాన్ ఉమెన్ స్పెసిఫిక్. ఇన్ కేస్ మీరు ఉమెన్ ఆంటర్ప్రినర్గా ఉంటే దిస్ ప్లాన్ ఈస్ ఓన్లీ ఫర్ ఉమెన్. ఉమెన్ ఆంటర్ప్రినర్గా ఉంటే మీకు 1,700 రూపీస్, 2,000 రూపీస్ వేసుకుందాం. 2,000 రూపీస్లో మీకు ఈ ప్రాసెస్ అనేది ఇస్తారు. వైట్ లేబిలింగ్ అండ్ డిస్పాచ్డ్ ప్రోడక్ట్స్ అండ్ ప్రొఫెషనల్ ఇమేజ్ మొత్తం వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. దాన్ని మీరు ఎలా మార్కెటింగ్ చేసుకొని ఎలా సెల్ చేసుకుంటారో అది మీ స్కిల్స్ను బేస్ చేసి ఉంటుంది. వాళ్ళు వెబ్సైట్ రిలేటెడ్ ఏ సర్వీస్ను ప్రొవైడ్ చేయరు. సో దట్ ఈస్ హౌ దిస్ డియోడాప్ వర్క్స్. సో వాళ్ళ వెబ్సైట్ వాళ్ళ ప్రోడక్ట్స్ అంతా చూశారు, నాకు నచ్చింది. లెట్స్ సీ ఇన్ కేస్ నేను ఫ్యూచర్లో కన్సిడర్ చేస్తామా వద్దా అనే మైండ్ సెట్లో ఉన్నా. కన్సిడర్ చేసి ఒకసారి ఎక్స్ప్లోర్ చేయడంలో తప్పు లేదు అని అనిపిస్తుంది. సో ఒకసారి కన్సిడర్ చేస్తామని అనుకుంటున్నా. విల్ డెఫినెట్లీ చెక్ ఆన్ దిస్. ఎందుకంటే మనం ఇప్పుడు ఒక జర్నీలా చేస్తున్నాం కదా మనం, డ్రాప్ షిప్పింగ్ ఛాలెంజింగ్ అని. సో అందులో డ్రాప్ షిప్పింగ్ ఛాలెంజ్లో నాకు కొన్ని ప్లాన్స్ ఉంది. ఒక్కొక్కటే ఎక్స్పెరిమెంట్ చేసి నేను మీకు అది ప్రూఫ్గా సబ్మిట్ చేస్తాను. సో మర్చిపోకుండా మన ఛానల్ని ఫాలో చేసుకోండి. నెక్స్ట్ థింగ్, ఇప్పుడు దీని గురించి మనం చెప్పేసా, ఏజెన్సీ ప్లస్ ఈ కామర్స్ మోడల్ వీళ్ళది. డిఫరెంట్ అండ్ యూనిక్ ప్రోడక్ట్స్ ఉంది. వైట్ లేబుల్ అండ్ బ్రాండెడ్ ప్రోడక్ట్స్ రెండు ఉంటుంది వీళ్ళ దాంట్లో. డిఫరెంట్ ప్రైస్ మోడల్స్, సేమ్ బ్రాంజ్ అనేది కాకుండా డిఫరెంట్ మోడల్స్లో ఉంది వీళ్ళది. అండ్ ఇది కాన్ అని చెప్పలేను నేను, ఈ పాయింట్ వీళ్ళకి రాదు. ఐ ఫెల్ట్ ప్రైజెస్ వేర్ రియల్లీ గుడ్ అనిపించే వీళ్ళ వెబ్సైట్లో అదర్ వెబ్సైట్స్తో కంపేర్ చేస్తే. ఇది సేమ్ ప్రోడక్ట్ మనం రోపోసోలో చూసామంటే మనకు 500 రూపీస్ లేదా 400, 300 ఉంటుంది. ఇటు 200 రూపీస్కి ఇస్తున్నాడు. ఒకే ఒక చిన్న ప్రాబ్లం ఏంటి అంటే మనకి వీళ్ళలో తెలియని ఒక ప్రాబ్లం ఏంటి బ్రో అంటే దట్ ఈస్ షిప్పింగ్. షిప్పింగ్ గురించి మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది లేదు. సో ఎన్ని రోజుల్లో షిప్ చేస్తా నేను ఇచ్చారు, ఏ సర్వీస్ యూస్ చేసి షిప్ చేస్తారు, రిటర్న్ పాలసీ ఉందా ఏంటి అనేది మనకు అప్డేట్ అనేది లేదు. బట్ ఐ కెన్ గెట్ కాంటాక్ట్లో వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి నేను అప్డేట్ అనేది చేయగలను. ఇన్ కేస్ మనం వీళ్ళని పిక్ చేసుకుంటే నేను మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తా. సో నెక్స్ట్ థింగ్, రోపోసో క్లౌడ్. సో మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీకు ఆల్రెడీ రోపోసో క్లౌడ్ గురించి ఒక ఐడియా అనేది ఉంటుంది. ఎందుకంటే బయట హాఫ్ ఆఫ్ ద డ్రాప్ షిప్పర్స్ రోపోసో క్లౌడ్ని యూజ్ చేస్తున్నారు. మీరు ఏ ప్రోడక్ట్ ఇన్స్టాగ్రామ్లో యాడ్గా చూసినా అది రోపోసో క్లౌడ్ నుంచి ఎత్తిన ప్రోడక్ట్గానే ఉంటుంది. దానికి రీజన్స్ ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో దిస్ ఈస్ హౌ రోపోసో క్లౌడ్ కనబడుతుంది. మీరు ఈ రోపోసో క్లౌడ్ను యాక్సెస్ చేయాలంటే కంపల్సరీ మీకు షాపిఫైలో ఒక అకౌంట్ అనేది మీరు క్రియేట్ చేసి ఉండాలి. నేను క్రియేట్ చేశా కాబట్టి నాకు ఈ రోపోసో క్లౌడ్లో యాక్సెస్ అనేది ఉంది, నెంబర్ 1. నెంబర్ 2, అదే దీని యొక్క డిసడ్వాంటేజ్ కూడా. రోపోసో క్లౌడ్ ఈజ్ ఓన్లీ స్పెసిఫిక్ టు షాపిఫై. మీరు షాపిఫైలో కాకుండా వూకామర్స్ లేదా అదర్ ప్లాట్ఫామ్స్లో వెబ్సైట్ను క్రియేట్ చేశారు అంటే మీకు ఈ వెబ్సైట్ నుంచి యూటిలైజ్ చేసుకోలేము. అదే నేను దీనికి ముందు చూపించా కదా, డియోడాప్ మెంబర్షిప్ తీసుకున్నా లేదా బాబ్ స్టోర్ మెంబర్షిప్ తీసుకున్నా, ఆ మెంబర్షిప్ బేస్ మీద మీరు ఏ ప్లగిన్ అయినా ఏ ఏపీఐ అయినా మీ వెబ్సైట్ కనెక్ట్ చేసుకోవచ్చు. మెయిన్లీ అది షాపిఫైకి యూస్ అవుతుంది యాజ్ వెల్ as వూకామర్స్కి యూస్ అవుతుంది. బట్ ఈ రోపోసో క్లౌడ్ షాపిఫైతో మాత్రమే కనెక్ట్ అయి ఉన్నారు, అఫిలియేట్ అయి ఉన్నారు. సో అందువల్ల షాపిఫైలో మీకు అకౌంట్ ఉంటే మాత్రమే మీరు ఈ ప్రోడక్ట్స్ను యాక్సెస్ చేయగలరు, నెంబర్ 1. నెంబర్ 2, వీళ్ళ అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇది ఒక సప్లయర్స్ హబ్. అంటే రోపోసో మీరు సప్లయర్గా యాక్ట్ చేయాలంటే మీకు ఒక ప్లాట్ఫామ్ను ఇచ్చింది. బయట హోల్సేలర్స్, మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ వాళ్ళ ప్రోడక్ట్స్ను ఇక్కడ లిస్ట్ చేస్తారు. సో వాళ్ళకు ఒక స్కోర్ అనేది ఇచ్చి ఆ సప్లయర్స్ డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది. మీరు ఇక్కడ చూసారంటే
ఈ ప్రోడక్ట్ను సెల్ చేస్తున్న పర్సన్ ఎన్ని యూనిట్స్ సెల్ చేశారు, ఎంత ఇన్వెంటరీ ఇంకా ఉంది, దాని వెయిట్ ఏంటి, దాని మీద జిఎస్టీ ఏంటి, అంటే చాలా క్లియర్గా ఉంది ప్లాట్ఫామ్. ఆ ఒక్క అడ్వాంటేజ్ వీళ్ళకి. అండ్ ఈ ప్రోడక్ట్ను సప్లై చేసే సప్లయర్ యొక్క రేటింగ్స్ కూడా మనం చూడొచ్చు. దీనికి మనం చూడడానికి అవ్వట్లేదు, బట్ అదర్ ప్రోడక్ట్స్కి అయితే మనం రేటింగ్స్ అన్ని క్లియర్గా చూడొచ్చు. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే ఇట్స్ 1 బటన్ పుష్. మీరు మీ షాపిఫైతో కనెక్ట్ చేసిందంటే ఈ కనెక్ట్ చేసే ప్రాసెస్ కూడా చాలా ఈజీ ఉంటుంది. జస్ట్ లాగిన్ అయ్యి ఆ షాప్ నేమ్తో కనెక్ట్ అయ్యారంటే అయిపోయా. అక్కడ షాపిఫైలో మనం రోపోసో క్లౌడ్ని ఇన్స్టాల్ చేసి లాగిన్ అయ్యామంటే ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అనేది వచ్చేస్తుంది. సో అంత ఈజీ ఉంటుంది. లైక్ ఆల్మోస్ట్ 1 or 2 క్లిక్స్కి మనకి షాప్ అనేది సెటప్ అయిపోతుంది. ఇక్కడ నుంచి నాకు ప్రోడక్ట్ను తీసుకెళ్ళి మన ప్రోడక్ట్ పేజ్లో, మన వెబ్సైట్లో ప్రోడక్ట్ను ప్లేస్ చేయడం జస్ట్ 1 బటన్. పుష్ టు షాపిఫై ఇచ్చామంటే వెంటనే పుష్ అయిపోతుంది. సో అంత ఈజీ ఉంటుంది. అదర్ వెబ్సైట్స్తో కంపేర్ చేస్తే ఈ యూసర్ ఫ్రెండ్లీ వెబ్సైట్స్ అంటారు కదా, యూసర్ ఫ్రెండ్లీ ప్లాట్ఫామ్ అంటారు కదా, అందులో టాప్లో ఉండేది రోపోసో క్లౌడ్. సో దట్ ఈస్ ద మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ రోపోసో క్లౌడ్. డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ప్రతి ఒక్కరు రోపోసో క్లౌడ్ని యూజ్ చేస్తున్నారు. మీరు ఏ ప్రోడక్ట్ని చూసినా అందరూ రోపోసో క్లౌడ్ నుంచే సోర్స్ చేస్తున్నారు. సో ఇన్వెంటరీస్ ఒక ప్రోడక్ట్ ట్రెండ్ అయ్యింది అంటేనే అదర్ డ్రాప్ షిప్పర్స్ కూడా జంప్ అవుతారు. వాళ్ళు వెంటనే అదే ప్రోడక్ట్స్కి యాడ్స్ రన్ చేసి సెల్ చేయడం స్టార్ట్ చేస్తారు. సేమ్ సప్లయర్ వద్ద నుంచి వాళ్ళు యాడ్ చేసి సెల్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో దానివల్ల 2 జరుగుతుంది. నంబర్ 1, ఆ సప్లయర్ వద్ద ప్రోడక్ట్ అనేది అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది వెంటనే. నంబర్ 2, ఆ సప్లయర్ యొక్క ప్రైస్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయిపోతుంది. సో ఇది ఈ రోపోసో క్లౌడ్ యొక్క డిసడ్వాంటేజ్. సమ్ టైమ్స్ ఫీడ్బ్యాక్ కరెక్ట్గా రాదు, సప్లయర్ సప్లై చేసిన ప్రోడక్ట్స్ కరెక్ట్గా రీచ్ అవ్వదు. సో ఈ ఇష్యూస్ అన్నీ ఉన్నాయి. ఈ ఇష్యూస్ ఎవరితో ఉందంటే మనం ఒక 10 సప్లయర్స్తో డీల్ చేస్తున్నామంటే ఆబ్వియస్గా ఒక 3 to 4 సప్లయర్స్ వద్ద మనకి ఇష్యూస్ అనేది కామన్గా వస్తుంది. దట్ ఈస్ వాట్ డ్రాప్ షిప్పింగ్ మోడల్ ఇస్. మనం ఏ సప్లయర్స్ని ట్రస్ట్ చేయాలని మనకు తెలియదు కదా. మనం రోపోసోని ట్రస్ట్ చేస్తున్నాం. రోపోసోలో హండ్రెడ్స్ ఆఫ్ సప్లయర్స్ ఉన్నారు. ఈ ప్రోడక్ట్కి ఒక సప్లయర్ ఉంటాడు, ఈ ప్రోడక్ట్కి ఒక సప్లయర్ ఉంటారు. బట్ మనం ఏం చేస్తాం, ఈ 2 ప్రోడక్ట్స్ మన నీష్లో ఉంది అని చెప్పి మన వెబ్సైట్లో సేల్ చేస్తాం. కస్టమర్ ఏం చేస్తాడు, ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసి ఉంటాడు, ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేస్తాడు, ఒకటి వస్తుంది, ఇంకోటి రావడానికి 2 weeks అవుతుంది. సో పేమెంట్ హోల్డ్ అయిపోతుంది. సో మనకి ఇలాంటి ఇష్యూస్ అనేది వస్తుంది. సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ రోపోసో క్లౌడ్. నెక్స్ట్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ 2 చెప్పాను అనుకుంటా. ప్రైజెస్ ప్రాబ్లమ్, సమ్ టైమ్స్ సప్లయర్స్ విల్ మెస్ ఇట్ అప్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే రీసెల్లింగ్ ప్లాట్ఫామ్స్. మీషో అండ్ గ్లోరోడ్ ఈ 2 రీసెల్లింగ్ ప్లాట్ఫామ్స్. అంటే కస్టమర్ ఆల్రెడీ ఎవరైతే ప్రోడక్ట్స్ అయితే ఈ వెబ్సైట్ నుంచి పర్చేస్ చేస్తున్నారో వాళ్ళు డైరెక్ట్గా పర్చేస్ చేయవచ్చు. అలా కాకుండా మీరు ఒకవేళ రీసెల్లర్గా ఉంటే ఈ ప్రోడక్ట్ను రీసెల్ చేయవచ్చు. ఇది ఎలా వర్క్ అవుతుందంటే, లెట్సే నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ వాచెస్ కని రన్ చేస్తున్నా, ఇన్స్టాగ్రామ్ పేజ్ చేస్తున్నా, లేదా ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసి వాచెస్ కని సెల్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఏం చేస్తా, ఈ ప్రోడక్ట్ని ఒకటి ఆర్డర్ చేసి మల్టిపుల్ యాంగిల్స్లో వీడియోస్ అనేది షూట్ చేసి మన ఈ ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ చేసి ఇప్పుడు ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్కి యాడ్స్ అనేది రన్ చేస్తాను, నాకు ఆర్డర్స్ అనేది వస్తుంది. సో ఇది ఎలా వర్కౌట్ అవుతుందంటే, రీసెల్లో గల ఆల్మోస్ట్ అన్ని ప్రోడక్ట్స్ని మనం రీసెల్ చేయవచ్చు. అది ఎలా రీసెల్ చేయవచ్చు అంటే, ఆ ప్రోడక్ట్ కింద మనం రీసెల్ దిస్ ప్రోడక్ట్ అనే ఒక ఫీచర్ అనేది వస్తుంది. నాకు మోస్ట్లీ యాప్లో వస్తుంది, ఇక్కడ నాకు కనబడట్లేదు, ఏం రీజన్ అని తెలియట్లేదు ఎగ్జాక్ట్గా. బట్ మనం దాన్ని బై నౌ మీద క్లిక్ చేసి ప్రొసీడ్ అయ్యామంటే ఆర్ యూ రీసెల్లింగ్ దిస్ ప్రోడక్ట్ అని వస్తుంది. అప్పుడు ఆ రీసెల్లింగ్ మీద ఎస్ అని క్లిక్ చేసి రీసెల్లింగ్ మీద కొట్టామంటే మనం మన ప్రాఫిట్ను యాడ్ చేసుకోవచ్చు. 220 రూపీస్ ఉందంటే మనం 499 రూపీస్ పెట్టామంటే బిల్ 499కి జనరేట్ అవుతుంది. అండ్ సప్లయర్ ఆ బిల్తోనే కస్టమర్ ఏ అడ్రస్ అయితే మనం ఇస్తామో ఆ అడ్రస్కి మన ప్రోడక్ట్ను సెండ్ చేస్తాడు. దట్ ఈస్ హౌ మీషో రీసెల్లింగ్ అనేది వర్క్ అవుతుంది. ఇది మీషోకి మాత్రమే కాదు, అమెజాన్ గ్లోరోడ్లో కూడా ఈ కాన్సెప్ట్ అనేది ఉంది. సో ఇది రీసెల్లింగ్ కాన్సెప్ట్. మీరు ఆ ప్రోడక్ట్ ప్రైజ్ని వాళ్ళు ఇచ్చేసింటారు, ఇంత ప్రైజ్ నాది అని, మీరు ఎంతకైనా సెల్ చేసుకోవచ్చు అని, మనం దాని మీద ఒక 100-200 రూపీస్ పెట్టి దాన్ని రీసెల్ అనేది చేస్తాం. దట్స్ హౌ ఇట్ వర్క్స్. బట్ ఈ ప్రాసెస్లో కొన్ని డిసడ్వాంటేజెస్ ఏంటంటే, అన్ని మీషో సప్లయర్స్ దీన్ని యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు 200 రూపీస్కి పెట్టారు, వాళ్ళకి తెలుసు ఆ ప్రోడక్ట్ వర్తే 220 రూపీస్ లేదా 300 రూపీస్ అని. మనం ఎప్పుడైతే దీని యొక్క క్వాలిటీ టెస్ట్ చేయకుండా రీసెల్లింగ్ చేయడానికి ట్రై చేస్తామో, లేదా యాజ్ ఎ సప్లయర్గా నేను ఒక 200 రూపీస్ సెల్ చేస్తున్న ప్రోడక్ట్ను నువ్వు ఒక 500 రూపీస్కి సెల్ చేస్తే నాకు ఈజీగా తెలుస్తుంది నీకు చాలా ఎక్కువ ప్రాఫిట్ వస్తూ ఉంది నాకంటే అని.
సో సమ్ సప్లయర్స్ ఏం చేస్తారంటే క్యాన్సిల్ చేసేస్తారు. వాళ్ళ వద్ద ప్రోడక్ట్ వచ్చిందంటే వాళ్ళు క్యాన్సిల్ చేసేస్తారు. సో అప్పుడు మనకి ప్రాబ్లం వస్తుంది. మనం ఏం చేస్తాం, ఎవ్రీడే ట్రాక్ చేయలేం కదా, ఏ ప్రోడక్ట్ వెళ్తా ఉంది, ఏ ప్రోడక్ట్ వెళ్ళట్లేదు, ఏది అని. సో ఎవ్రీడే కూర్చొని మనం ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ను ట్రాక్ చేస్తూ ఉండాలి, వెళ్ళిందా లేదా అని. సో ఈ మాన్యువల్ ప్రాసెస్ చాలా హెక్టిక్ ఉంటుంది. కస్టమర్స్ వద్ద నుంచి కూడా మనకు మంచి రెస్పాన్స్ అనేది రాదు. సో దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లమ్ విత్ ది మీషో ఆర్ రీసెల్లింగ్. సో ఒక వెబ్సైట్లో రన్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. బట్ మీరు ఒకవేళ జస్ట్ ఇన్స్టాగ్రామ్ పేజ్ను మాత్రం రన్ చేసి సేల్స్ను తీసుకురావాలి అని అనుకుంటే మీకు మీషో ఆర్ గ్లోరోడ్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. సో దట్ ఈస్ ది అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, ప్రోస్ అండ్ కాన్స్ అండ్ హోల్ ప్రాసెస్ విత్ మీషో అండ్ గ్లోరోడ్. మెయిన్ థింగ్ ఏంటంటే లేట్ డెలివరీ. మీషోలో సమ్టైమ్స్ చాలా లేట్ అవుతుంది డెలివరీ. ఎందుకంటే వీళ్ళ డెలివరీ పార్ట్నర్స్ వచ్చి మీషో నుంచి కాదు, వీళ్ళు అదర్ డెలివరీ పార్ట్నర్స్తో టైఅప్ అయింటారు. సమ్ డే డెలివరీ వస్తుంది, సమ్ డే ఎక్స్ప్రెస్ బి వస్తుంది, సమ్ డిఫరెంట్ డెలివరీ పార్ట్నర్స్ రావడం వల్ల ఆ పార్ట్నర్ యొక్క మూడ్ మీద, ఆ పార్ట్నర్ యొక్క సర్వీస్ మీద, వాళ్ళ యొక్క రేంజ్ మీద డిపెండ్, మన ప్రోడక్ట్ రీచ్ అయ్యే టైం, క్వాలిటీ అన్నీ డిపెండ్ అవుతుంది. సో దట్ ఈస్ మేజర్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ మీషో అని నేను చెప్తా. సో ఇప్పటి వరకు మీరు చూసింది ఏంటంటే అగ్రిగేటర్స్ అంటే వాళ్ళే వాళ్ళ ప్రోడక్ట్ను స్టోర్ చేసుకుంటారు, ప్లస్ వాళ్ళు మీకు డ్రాప్ షిప్పింగ్కి ప్రోడక్ట్స్ను ఇవ్వడానికి రెడీగా ఉన్న సప్లయర్స్. బయట అదర్స్ ప్లాట్ఫామ్స్ కూడా ఉండవచ్చు, బట్ నేను వీళ్ళని ఇండియాకి వెరీ స్పెసిఫిక్గా ఫిల్టర్ చేసేసా. బయట చాలామంది చాలా ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నారు, ఆ స్కై రాకెట్ అది ఇది అని, బట్ వాళ్ళంతా ఇండియాకి వర్కౌట్ అవ్వరు. సీజే డ్రాపింగ్ అని ఏదైనా కానీ ఇండియాకి వర్కౌట్ అవ్వరు. ఎందుకంటే వాళ్ళ షిప్పింగ్ టైం అనేది మోర్ దెన్ 2 weeks వచ్చేస్తుంది. సో మోర్ దెన్ 2 weeks ఒక ప్రోడక్ట్ను షిప్ చేయడానికి తీసుకుంటే కస్టమర్స్ మన వద్ద ప్రోడక్ట్స్ను పర్చేస్ చెయ్యరు. అలా చేసినా కానీ మనకు కంప్లైంట్స్ వస్తూనే ఉంటుంది. సో అది ఒక మేజర్ ఇష్యూ అని చెప్పేసి నేను వీళ్ళని మాత్రం ఫిల్టర్ చేశా. సో ఈ 4 సప్లయర్స్ నాకు జెన్యూన్గా సాలిడ్గా అనిపించారు. వాళ్ళ డిసడ్వాంటేజెస్ ఏంటి అని నేను మీకు క్లియర్గా చెప్పా. నెక్స్ట్ ఇప్పుడు ఇలా కాకుండా బ్రో అన్నీ ఓకే నాకు, బట్ ప్రైజెస్ కొంచెం ఎక్కువగా ఉంది, లేదా ఈ ప్రోడక్ట్ నాకు వీళ్ళ వద్ద లేదు, నాకు చాలా యూనిక్ ప్రోడక్ట్ అనుకుంటున్నా, నేను డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్ లేదా హోల్సేలర్స్ వద్ద నుంచే సోర్స్ చేయాలి అనుకుంటున్నా, నాకు పక్కా ఈ నీష్ వర్కౌట్ అవుతుంది అని తెలుసు, సో నేను ఆ నీష్లోనే చేస్తాను, లేదా నాకు ఈ ప్రోడక్ట్నే ఎక్స్పెరిమెంట్ చేయాలని ఉంది, నేను ఆ ప్రోడక్ట్నే చేస్తాను. బయట చాలామంది సెల్ చేస్తున్నారు, వాళ్ళంతా 1000 రూపీస్కి సెల్ చేస్తున్నారు. నేనేం చేస్తానంటే జస్ట్ ఒక ఐ మీన్ ఇండియన్ మార్ట్లో 300 రూపీస్ స్టోర్ చేసి 500 రూపీస్కి సెల్ చేస్తా, ఇలా చేయాలని ఉంది నాకు. సో నాకు మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ హోల్సేల్ సప్లయర్స్ని చూపించండి అంటే అప్పుడు మనం మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ హోల్సేల్ సప్లయర్స్ అనేది వస్తారు. సో వీళ్ళ వద్ద మీరు నెగోషియేట్ చేయాల్సి ఉంటుంది. కొంతమంది డ్రాప్ షిప్పింగ్ సప్లయర్స్గా కూడా యాక్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. దానికి అర్థం ఏంటంటే నేను లెట్స్ ఇండియన్ మార్ట్కి వెళ్తున్నా, ఇండియన్ మార్ట్లో మనకి డిఫరెంట్ ప్రోడక్ట్స్ అనేది దొరుకుతుంది. మీరు బయట యాడ్స్లో చూసో లేదా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ యూస్ చేసి ఒక ప్రోడక్ట్ను పిక్ చేసేసారు. ఇప్పుడు ఆ ప్రోడక్ట్ను మీరు సోర్స్ చేయాలి అనుకుంటున్నారు. ఆ ప్రోడక్ట్ను మీరు ఇండియన్ మార్ట్లో వచ్చి చెక్ చేసి, అలా చెక్ చేసిన తర్వాత మల్టిపుల్ సప్లయర్స్ వస్తారు. లెట్సే క్లీనింగ్ అనేద్దాం. సో నాకు మల్టిపుల్ క్లీనింగ్ సర్వీసెస్ వస్తున్నాయి, నాకు క్లీనింగ్ ప్రోడక్ట్స్ కావాలి. లెట్సే క్లీనింగ్ ప్రోడక్ట్స్ ఇవన్నీ దొరుకుతున్నాయి. 200 పీసు, ఇది ఒక కిట్ లాగా వస్తూ ఉంది, 100 per piece. సో డిఫరెంట్ పీపుల్ ఉన్నారు. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే నాకు ఆ ప్రోడక్ట్ నచ్చింది అంటే నేను వాళ్ళతో కాంటాక్ట్ కావాలి. కాంటాక్ట్ అయ్యి మాట్లాడే విధంగా ఉంటుంది. హలో బ్రో లేదా హలో సార్, మేము ఇలా చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నాము, నాకు ఇలా కావాలి సప్లై. లెట్సే నేను ఈ ప్రోడక్ట్ను సెల్ చేయాలనుకుంటే నాకు ఇలా కావాలి, నాకు పర్ డే నేను మార్కెటింగ్ బడ్జెట్ మీద స్పెండ్ చేయడానికి రెడీగా ఉన్నా, పర్ డే ఒక 10 to 20 ఆర్డర్స్ వస్తుంది, లేదా ఒక 100 ఆర్డర్స్ ఫ్యూచర్లో వచ్చే ఛాన్స్ ఉంది. మీరు డ్రాప్ షిప్పింగ్ చేస్తారా, డైరెక్ట్గా సప్లయర్కి కస్టమర్కి సెండ్ చేస్తారా, కొంచెం ఎక్స్ట్రానే తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 100 రూపీస్ per piece బల్క్ అంటే వాళ్ళు ఇంకా ఒక 220 రూపీస్ తక్కువ వెళ్తారు. సో 100 రూపీస్కి మీరు సెండ్ చేయగలరా, కొరియర్ మేము చూసుకుంటాము అని మీరు ఇలా నెగోషియేట్ చేస్తారో దాని మీద డిపెండ్ అవుతుంది. దీన్ని ఎలా మాట్లాడాలి అని నేను ఇండియన్ మార్ట్ గురించి ఒక సపరేట్ వీడియో అనేది వేసాం, మీకు కావాలంటే మీరు వెళ్ళి చెక్ చేయండి. సో ఇక్కడ మీరు బల్క్గానే ఆర్డర్ చేసి మీ ఇంటికి తెచ్చుకొని ఆ తర్వాత అయినా మీ ఈకామర్స్ బిజినెస్ లేదా ఈకామర్స్ వెబ్సైట్ను స్టార్ట్ చేసి సెల్ చేయవచ్చు, లేదా ఆ సప్లయర్ ఒప్పుకుంటే మాత్రమే మీరు డ్రాప్ షిప్పింగ్ కాన్సెప్ట్ను ఇక్కడ ట్రై చేయగలరు. బట్ సోర్స్ చేయడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామే. ఇది నంబర్ 1. నంబర్ 2 హోల్సేల్ బాక్స్. బ్రో నాకు మినిమం క్వాంటిటీ ఆర్డర్ ప్రాబ్లం అనేది ఉంది ఇండియన్ మార్ట్లో.
ఎవరి వద్ద వెళ్ళినా కానీ మినిమం క్వాంటిటీ ఆర్డర్ అడుగుతున్నారు. ఒక 100 పీస్ కావాలి, 50 పీస్ కావాలి, మినిమం 20 పీస్ అంటున్నారు. సో నాకు అది ప్రాబ్లం ఉంది ఇండియన్ మార్ట్‌లో మీరు అనుకుంటే, అప్పుడు మీకు హోల్‌సేల్ బాక్స్ అనేది వస్తుంది. హోల్‌సేల్ బాక్స్ ఇస్ మోర్ ఆఫ్ ఎ ఫ్యాషన్ రిలేటెడ్ ప్రొడక్ట్స్‌ని వీళ్ళు సెల్ చేస్తారు. మెయిన్లీ ఉమెన్ అండ్ మెన్ వేర్, కిడ్స్ వేర్ ఇలాంటివి వీళ్ళు చాలా లిమిటెడ్ ప్రొడక్ట్స్ మాత్రమే ఉంటుంది. అవిను ఫ్యాషన్ రిలేటెడే ఉంటుంది. సో అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే, మీకు ఒక ప్రోడక్ట్ నచ్చింది అంటే ఆ ప్రోడక్ట్స్ మీద వెళ్ళి మీరు ప్రైస్ చూడవచ్చు. ఎంతకి సెల్ చేస్తున్నారు? 878 రూపీస్ పర్ పీస్. వీళ్ళు పీస్ కాస్ట్ చేస్తారు, బట్ అదొక సెట్‌లా వస్తుంది. ఓకే, ఒక సెట్‌కి 4 పీసెస్ ఉంటుంది. ఒక డిఫరెంట్ కలర్స్ ఉంటుంది. సో మీరు ఒక సెట్‌లా తీసుకొని దాని మీద ఇన్వెస్ట్ చేసి క్వాలిటీ ఎలా ఉంది. సో వీళ్ళు మినిమం ఆర్డర్ క్వాంటిటీ సెట్ చేశారు ఆల్రెడీ. ఒక 4 పీసెస్ మాత్రం మీరు కంపల్సరీ తీసుకోవాలి అనేలాగా. సో ఈ మెథడ్‌లో మీరు ఎక్స్‌పెరిమెంట్ చేయాలి అనుకుంటే మీరు అలా ట్రై చేసి చూడొచ్చు. సో దట్ ఈస్ వన్ డిఫరెంట్ ప్లాట్‌ఫామ్. సో వీళ్ళ కాన్సెప్ట్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ థింగ్, ఇలా కాదు బ్రో నాకు ఇంకా బెటర్ ఇండియన్ మార్ట్ ఓకే, నాకు ఇండియన్ మార్ట్‌కి ఆల్టర్‌నేటివ్ కావాలి అనుకుంటే మీకు ట్రేడ్ ఇండియా ఉంది అండ్ దెన్ మీకు ఎక్స్‌పోర్ట్ ఇండియా కూడా ఉంది. సో ఈ ట్రేడ్ ఇండియా కూడా మీకు మల్టిపుల్ ప్రొడక్ట్స్ జస్ట్ లైక్ ఇండియన్ మార్ట్ లాగే మీరు మల్టిపుల్ ప్రొడక్ట్స్ సెల్ చేసే పీపుల్ ఉంటారు. వాళ్ళ వద్ద నుంచి మీరు ఎంక్వైరీస్ అనేది తీసుకోవచ్చు. వాళ్ళకి ఎంక్వైరీ అనేది సెండ్ చేయవచ్చు. మీకు ఒక ప్రోడక్ట్ నచ్చింది అంటే మీరు వాళ్ళ మీద క్లిక్ చేసి ఎంక్వైరీ సెండ్ చేశారంటే మీ ఫోన్ నెంబర్ ప్రొవైడ్ చేసి వాళ్ళు మీకు రీచ్ అవుట్ అవుతారు. వాళ్ళతో నెగోషియేట్ చేసి ఎన్ని పీసెస్ కావాలి. మీరు ఇక్కడ చూసారంటే వాళ్ళు చెప్పేశారు 50 పీసెస్ స్ట్రెయిట్ ఫార్వర్డ్. సో 50 పీసెస్ మీరు కంపల్సరీ తీసుకునే విధంగా ఉంటుంది. దట్స్ హౌ ఇట్ వర్క్. సో ఒకవేళ మీరు షాప్ రన్ చేస్తున్నా లేదా ఒక షాప్ స్టార్ట్ చేయాలి అనుకున్నా, మీకు సప్లయర్స్ కావాలి అనుకుంటే మీరు దీన్ని ట్రై చేయవచ్చు. సేమ్ విత్ ఎక్స్‌పోర్ట్ ఇండియా. ఎక్స్‌పోర్ట్ ఇండియాలో కూడా మీరు బల్క్ ప్రోడక్ట్స్ పెద్ద ప్రోడక్ట్స్ తీయాలి అనుకుంటే దెన్ యూ కెన్ గో విత్ ఎక్స్‌పోర్ట్ ఇండియా. ఎక్స్‌పోర్ట్ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇండస్ట్రియల్ ప్రోడక్ట్సే మీకు దొరుకుతాయి. ఇన్ కేస్ మీరు సోర్స్ చేసి బయట ఇండస్ట్రీ పీపుల్‌కి ఇవ్వాలి అనుకుంటే యూ కెన్ డూ దట్. సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. సో ఇది బయటున్న డిఫరెంట్ సప్లయర్స్ అండ్ వాళ్ళ బిజినెస్ మోడల్స్. ఇప్పుడు నేనేం చేస్తా బ్రో, నువ్వు ఒక ఛాలెంజ్ అనేది చేస్తున్నావు కదా సైమల్టేనియస్‌గా, నువ్వేంట్లో చేస్తున్నావు అని అడిగితే నేను ఇంకో వీడియోలో రివీల్ చేస్తా. బట్ నా సజెషన్ ఏంటంటే, నేను స్టార్ట్ చేసేటప్పుడు నా ప్రోడక్ట్స్‌కి మోస్ట్లీ రోపోసో అండ్ మీషో యూజ్ చేస్తా. ఎందుకంటే నేను ఫస్ట్ డిమాండ్ చెక్ చేస్తున్నా ఇక్కడ. డైరెక్ట్‌గా నేను మెంబర్‌షిప్ తీసుకోవడానికంటే ఒక డిమాండ్ అనేది చెక్ చేస్తా. నాకు ఒక ఆర్డర్స్ వస్తున్నాయి, ఓకే ఆర్డర్ చేస్తున్నారు పీపుల్, దీనికి డిమాండ్ ఉంది అని నాకు అర్థం అయ్యిందంటే, ఆ ప్రోడక్ట్‌కి డిమాండ్ ఉంది, ఇది పీపుల్‌కి నచ్చింది, నేను ఎఫర్ట్స్ వేసా, దీని నుంచి నా వెబ్‌సైట్ నుంచి దీన్ని పర్చేస్ చేస్తున్నారు అంటే, సెకండ్ నేను అప్పుడు మెంబర్‌షిప్ లేదా ఆ ప్రోడక్ట్‌ని సోర్స్ చేసే కాన్సెప్ట్‌కి వెళ్తా. ఫస్ట్ మెంబర్‌షిప్‌లో చూస్తా, నాకు ఆ ప్రోడక్ట్స్ నచ్చింది అంటే నాకు అదే బడ్జెట్‌లో వస్తుంది. రోపోసో కంటే చాలా తక్కువకి వస్తూ ఉంది అండ్ అదే బడ్జెట్‌లోనే నాకు ఇండియన్ మార్ట్‌లో కూడా దొరుకుతూ ఉంది అన్నప్పుడు నేను డియోడాప్ లేదా బాబ్ స్టోర్‌లో కన్సిడర్ చేసే విధంగా ఉంటుంది నా మైండ్ సెట్. మోస్ట్లీ డియోడాప్‌ని కన్సిడర్ చేస్తా కంపేర్ టు బాబ్ స్టోర్. డియోడాప్‌లో నాకు అదే సప్లయర్ ఇండియన్ మార్ట్‌లో ఇచ్చే సప్లయర్ ప్రైస్‌కే నాకు దొరుకుతూ ఉందంటే ఐ విల్ గో విత్ దాట్. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ నాకు స్కేల్ అప్ చేయాలి, స్కేల్ అప్ ఫేస్ వస్తుంది కదా, అప్పుడు స్లోగా నేను దాన్ని టిపికల్ ఈ-కామర్స్ బిజినెస్‌గా నేను కన్వర్ట్ చేసుకుంటా. దట్స్ హౌ డ్రాప్ షిప్పింగ్ వర్క్స్. ఐ డోంట్ నో బయట అదర్ డ్రాప్ షిప్పింగ్ చేసే పీపుల్ ఎలా వర్క్ చేస్తున్నారో లేదో నాకు తెలీదు. బట్ నా మైండ్ సెట్ ఏంటంటే, డ్రాప్ షిప్పింగ్‌ని ఇనీషియల్‌గా ప్రోడక్ట్స్‌ను టెస్ట్ చేసి ఎక్స్పెరిమెంట్ చేయడానికి యూజ్ చేయండి. అంటే ఈ ప్రోడక్ట్స్ అన్ని మీరు రోపోసోలో చూసే ఏ ప్రోడక్ట్ వర్కౌట్ అవుతుంది అని మనకు తెలియదు కదా, హండ్రెడ్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంది. సో ఆ నీష్‌లో ఆ ప్రోడక్ట్స్ వర్కౌట్ అవుతుందా లేదా అని టెస్ట్ చేయడానికి ఈ హోల్ డ్రాప్ షిప్పింగ్ ప్రాసెస్‌ని యూజ్ చేయండి. వన్స్ మీకు యాడ్స్‌ను రన్ చేసి మీకు ఆర్డర్స్ వస్తున్నాయి అంటే అప్పుడు మీరు స్లోగా ప్రోడక్ట్స్ మీద ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే అప్పుడు మీ క్వాలిటీ మీ కంట్రోల్‌లో ఉంటుంది, మీ ప్రాఫిట్ మార్జిన్స్ మీ కంట్రోల్‌లో ఉంటుంది, మీ బిజినెస్ మీ కంట్రోల్‌లో ఉంటుంది, ఒక బ్రాండ్‌ను బిల్డ్ చేయవచ్చు. దట్ ఈస్ హౌ ఐ ప్రొసీడ్. సో దిస్ ఈస్ నా మెంటాలిటీ. బయట వాళ్ళు ఎలా థింక్ చేస్తారో నాకు తెలీదు. బట్ నేనైతే ఇలానే చెయ్యాలి అనేది నా మెంటాలిటీ. ఎందుకంటే ఇదే డ్రాప్ షిప్పింగ్ మోడల్‌లో మనం కంటిన్యూ చేస్తూ వచ్చామంటే, స్కేల్ అప్ చేస్తూ వచ్చామంటే, సప్లయర్ వద్ద ప్రోడక్ట్స్ అయిపోయినా లేదా మనకి ఏదైనా ఇష్యూ వచ్చినా మన మార్కెటింగ్ బడ్జెట్‌లో ఎక్కువ అమౌంట్ అనేది దెబ్బతింటుంది. సో దాన్ని కంట్రోల్ చేయడానికి నేను ఈ ప్రాసెస్‌ని అయితే ఫాలో చేస్తా. అండ్ మీరు ఈజీగా అనుకుంటారేమో బ్రో ఇన్ని ప్రోడక్ట్స్ ఉంటుంది, నేను మార్కెటింగ్ చేస్తే నాకు ఆర్డర్స్ వచ్చేసేదని. ఖచ్చితంగా రాదు. బయట ఎవరైనా డ్రాప్ షిప్పింగ్ చేసింటే అడిగి చూడండి. వాళ్ళు ఏ ప్రోడక్ట్ వర్కౌట్ అవుతుంది అని టెస్ట్ చేయడానికే 5,000 to 10,000 రూపీస్ అనేది స్పెండ్ చేస్తారు. దట్ ఈస్ హౌ ఇండియన్ డ్రాప్ షిప్పింగ్ కరెంట్లీ గోయింగ్ ఆన్.
మీరు మల్టిపుల్ ప్రోడక్ట్స్ మనం బయట చూస్తాం, మనకన్నీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎందుకంటే మనం సెల్ చేయాలని ట్రై చేస్తున్నాం. బట్ పర్చేస్ చేయాలనే కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసేటప్పుడు వాళ్ళకు చాలా గ్రీన్ టిక్స్ ఉంటే మాత్రమే వాళ్ళు ఆ ప్రోడక్ట్ని ఆర్డర్ చేస్తారు. దట్స్ హౌ కస్టమర్ మెంటాలిటీ వర్క్ అవుతుంది. సో అంటిల్ అన్లెస్ మీ ఆఫర్, ప్రోడక్ట్, వెబ్సైట్ అన్నీ మ్యాచ్ అయితే మాత్రమే మీకు సేల్ అనేది వస్తుంది. సో ఆ సేల్ వచ్చే వరకు నేను ఈ సప్లయర్స్ని వర్కౌట్ చేస్తా. నాకు వన్స్ సేల్స్ రావడం స్టార్ట్ అయిందంటే దెన్ ఐ విల్ గో విత్ డిఫరెంట్ సప్లయర్స్. నాకు వర్కౌట్ అయ్యే వరకు వీళ్ళని కన్సిడర్ చేస్తా. నాకు స్కేల్ అప్ పేస్కి వెళ్ళాలి, నేను ఒక బ్రాండ్ బిల్డ్ చేయాలి అన్నప్పుడు ఐ విల్ గో విత్ సీరియస్ సప్లయర్స్. సో దిస్ ఈజ్ మై సజెషన్. మీకు ఇది నచ్చితే వాల్యుబుల్ అని కమెంట్ చేయండి. ఈ హోల్ ఇన్ఫర్మేషన్, నేను ఈ వీడియోలో ఇచ్చిన హోల్ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపించింది బ్రో, చాలా యూస్ఫుల్గా అనిపించింది అనుకుంటే మళ్ళీ వాల్యుబుల్ అని కమెంట్ చేయండి. అండ్ ఇంకా ఇటువంటి అప్డేట్స్కు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ నేను మీకు ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చా అనుకుంటా. సీ యూ గైస్ ఇన్ ది నెక్స్ట్ వీడియో.